వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నెల్లూరు జిల్లాకు సోమసుద్ సాయం, వరద బాధితులకు కిట్ల పంపిణీ. విశాఖలో కార్తీక మహాదీపోత్సవం, శ్రీవారి సేవలో పాల్గొన్న స్వరూపానందేంద్ర స్వామి. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్న అగ్రకులాలు, మమ్మల్ని దోచుకుంటున్నారంటూ దళితుల ఆవేదన. ప్రకాశం జిల్లాలో బురదతో నిండిన రోడ్లు పట్టించుకొని అధికారులు. గొల్లపూడిలో దారుణం, అపార్ట్మెంట్లో వృద్ధుడి హత్య. గత నెల రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాలకు వరదలకు కోట్లాది ఆస్తి ప్రాణ నష్టము వాటిల్లింది. నెల్లూరు జిల్లాలో వరద బాధితుల కష్టాలు చూసి ఆపద్బాంధవుడు సోమసుద్ చలించారు. నెల్లూరు జిల్లాలో సోమసుద్ చారిటీ ఫౌండేషన్ తరపున 2000 బాధిత కుటుంబాలకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. నేటి నుండి బాధిత కుటుంబాలకు ఈ కిట్ల పంపిణీ చేసేందుకు సోమసుద్ ఫౌండేషన్ వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమన్ టీవీ. ధన్యవాదాలు. సోమసుద్ సార్కి థ్యాంక్ యూ. పెన్నా రివర్ పక్కన మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఇల్లుకి అసలు తినడానికి ఏమీ లేదు, వాళ్ళకి దుప్పటి కప్పుకోవడానికి లేదు, పడుకోవడానికి ఏమీ లేదు. అన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి. ఈ దేశానికి గొప్పగా చేసే వ్యక్తి పేదవాడికి ఫస్ట్ ఏమైనా సహాయం
కోరితే ఫస్ట్గా అందించే వ్యక్తి ఏమైనా ఈ యాక్టర్స్లో ఉండారు. భారతదేశంలో టీటీడీ లాగా పెద్ద ఎత్తున వేద పోషణ వేద పరిరక్షణ చేస్తున్న హిందూ ధార్మిక సంస్థ మరొకటి లేదని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. విశాఖ బీచ్ గ్రౌండ్లో టీటీడీ నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేదం నిలబడితేనే ధర్మం నిలబడుతుందని అన్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసము టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఎంతో గొప్పగా పనిచేస్తుందని స్వామి ప్రశంసించారు. సులభంగా లభిస్తాయి అని కానీ ఉద్ధృతి పెరిగిపోయిన ఈ రోజుల్లో లోకాన్ని రక్షించగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా వేదవిధులైనటువంటి సాంఘ స్వాధ్యాయవేత్తలైనటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం పఠిస్తారు. గళం కలుపుతూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అలాగే లక్ష్మీ స్తోత్ర. ఆదిలాబాద్ జిల్లా బజారత్తూర్ మండలంలో బీసీ వర్గానికి చెందిన వారికి ఎస్సీ ఛాంబర్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారు. దీంతో చందు నాయక్ తండా దళితులు వెంటనే వాటిని రద్దు చేసి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రము సమర్పించారు. అగ్రకులాలకు చెందిన వారు తమ పేరిట రిజర్వేషన్లు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దళితులు వెనుకబడిపోతున్నారని తెలిపారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బీసీ వాళ్ళు మోతురా వాళ్ళు ఏసీ సర్టిఫికేట్ తీస్తున్నారు. మా ఎస్సీ వాళ్ళకు అన్యాయం బాగా జరుగుతుంది. కలెక్టర్ గారి సరుకు ఇచ్చినాం, ఎంఆర్ఓ సరుకు కూడా ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నా మాకు చేయలేదు కోసం మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర సరుకు వచ్చి అప్లికేషన్ ఇచ్చి మేము ఏమన్నా మాది సాయం చేయాలని, మేము దళితులు మాది హక్కు మాకు ఉండాలని మేము కోరుతున్నాం. సార్ विनायक तांडा मंडल बाजारातनोर मथुरा वाले एससी सर्टिफिकेट काढून जॉब झाले, काही आर्मीमध्ये गेले, काही स्कूलमध्ये आम्हाला काही येऊ देना गेले, काही नाही. आमच्या लेकराचं भविष्य खराब होते. आम्ही दलित लोक फॉरेस्ट लँडच्यासाठी पट्ट्यासाठी एससी सर्टिफिकेट काढून असे అప్లికేషన్ మా భూతా గ్రామంలోని చాలా బీసీ కూడా చెందిన వారు ఎస్సీ కూడా క్యాస్ట్ తీసుకోవడం జరిగింది. అందువల్ల మా దళితులకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల మీరు కఠినంగా చర్య తీసుకోవాలని మా కలెక్టర్ గారికి కోరుతున్నాము. అందువల్ల మేము చాలా జరుగుతుంది, అందుకే కోరుతున్నాము. కావున వాళ్ళందరికీ కలెక్టర్ దగ్గరికి వచ్చి అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్లికేషన్ ఇచ్చేసి కొన్ని సంవత్సరాలుగా నెలల నుంచి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ
అదునుగా చూసుకొని కొందరు వయసుల కోసమే కానివ్వండి, ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్న కొద్దీ ఇతర కులాల నుంచి అనగా బీసీ మత్తురా కులాల నుంచి ముతాయి తాండా బజారత్ మండల సంబంధించినటువంటి కొందరు బీసీ సోదరులు ఎస్సీ జమార్ క్యాస్ట్ కింద క్యాస్ట్ సర్టిఫికెట్ను అప్లై చేసి అక్కడి నుంచి ఆర్డీఓ ద్వారా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయగానే అది ఆర్డీఓ గారి లాగిన్కి వస్తుంది. ఆర్డీఓ గారు వాళ్ళు నిజాలను ధృవీకరించినటువంటి తహసీల్దార్కి ఫార్వర్డ్ చేసినటువంటి ఆ కుల ధృవీకరణ పత్రాన్ని ఆర్డీఓ గారు తన లాగిన్ ద్వారా ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు కాదు, గతంలో ఒక 2 నెలల కిందట ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ను తీసుకొని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో వర్షం పడి తగ్గి 10 రోజులు అవుతున్నా రోడ్లపై బురద మాత్రం తగ్గట్లేదు. బురదతో నిండిన రోడ్లపై నడవలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలు, పనులకు వెళ్తున్న పెద్దలకు అవస్థలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల సమస్యలు మారడం లేదని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. ఇకనైనా రోడ్లు వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపూడిలో దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వృద్ధుని హతమార్చారు. మైలవరము ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారము. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో ఎస్సీ కుటుంబాలపై జరిగిన దాడిని వారు ఖండించారు. దళిత కుటుంబాలపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రము సమర్పించాలని చెప్పారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. దళితులందరము ఐక్యంగా ఉంటూ ఇలాంటి దాడులను ఖండించాలని కోరారు. జై భీమ్ బోలో డాక్టర్ బాబు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి हम सब एक है हम सब एक है हम सब एक है దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్
నశించాలి కేఆర్కేలో గుండాగిరి, నశించాలి 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 కేఆర్కే కాలనీలో గుండాగిరి, నశించాలి నశించాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి నశించాలి కేఆర్కేలో గుండాగిరి, నశించాలి నశించాలి అరెస్ట్ చేయాలి గుండాగిరి చేస్తున్న దుండగులను, అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దుండగులను, అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దౌర్యం చేస్తున్న దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దౌర్యం చేస్తున్న దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి. ఏదైతే 23 తారీఖు నాడు కేఆర్కే కాలనీలో ఉన్నటువంటి మా యొక్క దళిత కుటుంబానికి చెందిన మరి సోన్కాంబ్లే నర్సింగ్పై అదే ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క మరి మైనార్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి మరి కావాలని కక్షపూరితంగా అక్కడ కిరాణా కొట్టు నడుపుతున్నటువంటి నర్సింగ్ ఇంటి వద్దకు వెళ్ళి కావాలని గొడవ పెట్టుకొని మరి కక్షపూరితంగా గొడవ పెట్టుకోవడం జరిగింది. మరి ఇదే విషయమై ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మా యొక్క దళిత సంఘ నాయకులు మరి బన్సోడే గుల్షన్ గారు మరి నామదేవ్ కాకడే గారు కూడా వెళ్ళి ఆ యొక్క నర్సింగ్ గారిని పరామర్శించి మరి గొడవలు చేయవద్దు, మరి మనం సామరస్యంగా పరిష్కరించుదాం అని వాళ్ళు చెప్పినప్పటికీ మరి వారిపై కూడా కక్ష కట్టి ఈ యొక్క చోటు అనే వ్యక్తి వారిపై కూడా దాడి చేసి మరి కులం పేరుతో నానాబూతులు తిట్టి వారిని చాలా అవమానకరంగా భావించడం జరిగింది. మరి ఈ విషయమై మావల పోలీస్ స్టేషన్ యందు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు పట్టించుకోకుండా మరి వీరిని తప్పుదోవ పట్టించి మరి అక్కడ ఉన్నటువంటి నూతనంగా ఎస్ఐగా వచ్చింది కాబట్టి అతన్ని కూడా తప్పుదోవ పట్టించి మరి యొక్క కేసును నీతిగాల్చే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇదే విషయమై ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో కలవడం జరిగింది. మరి వీరికి న్యాయం చేయనట్లయితే మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎస్పీ గారికి వివరించగా అలాంటి దూరంలో ఏం చేయకండి, నేను తప్పకుండా న్యాయం చేస్తాను, విచారణ జరిపిస్తానని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్ జరిగిన సంఘటన మీద కూడా ఆయన తప్పకుండా సీసీ కెమెరాలు పరిశీలించి ఆ విషయం మీద కూడా మరి తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క కేఆర్కే కాలనీలో జరుగుతున్నటువంటి గూండాగిరిని ఈ మరి నామరూపాలు లేకుండా అంతమందించే వరకు ఆయన కృషి చేస్తానని ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబుల్పూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి విక్రయాలపై సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించి 4గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 785 గ్రాముల గంజాయి, బైక్, 4 మొబైల్ ఫోన్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారని సిఐ శ్రీనివాస్ తెలిపారు. అనుమానాస్పదంగా కొంతమంది గంజాయి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ గారు తహసీల్దార్ గారిని మరి వారి సిబ్బందిని వెంట తీసుకొని వెళ్ళి అప్పుడు 4 మనుషులు పట్టుకోవడం జరిగింది. వారిని తహసీల్దార్ సమక్షంలో విచారిస్తే వాళ్ళ పేర్లు గాజుల చిరంజీవి, ఇతని దమ్మన్నపేట గ్రామం, మేడిపల్లి మండలం. వయసు గాజుల చిరంజీవి 24 సంవత్సరాలు, దమ్మన్నపేట గ్రామం, మేడిపల్లి మండలం. నెంబర్ 2 లోకిని గంగా శ్రీనివాస్ 19 సంవత్సరాలు, కోరుట్ల పట్టణం. తర్వాత షేక్ ఖలీముద్దీన్ 38 సంవత్సరాలు, ఆదిలాబాద్ టౌన్. తర్వాత అంగల్వార్ కృష్ణ గౌడ్ ఇలా అంకోలి గ్రామం, ఆదిలాబాద్ మండలం. వీళ్ళ 4 అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ గాజుల చిరంజీవి మరియు ఈ లోకిన్ గంగా శ్రీనివాస్ అనేటువంటి 2 దోస్తులు ఈ గంజాయి తాగడానికి అలవాటు పడి అమ్మకాలు చేస్తున్నారు. వీళ్ళు తరచుగా ఆదిలాబాద్ పోయి ఈ షేక్ ఖలీముద్దీన్ దగ్గర గంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ సప్లై చేసుకుంటూ వాళ్ళు వాడుకుంటూ మిగతా జనానికి ఎక్కువ రేటుకు అమ్మి జల్సాలు చేస్తుంటారు. దాన్ని పట్టుకొని గాజుల చిరంజీవి దగ్గర నుంచి ఒక కేటీఎం డ్యూక్ బైక్ ఒకటి సీజ్ చేసినాం, ఒక మొబైల్ ఫోన్,
150 గ్రాముల గాంజా, తర్వాత లోకిని గంగా శ్రీనివాస్ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోను, 240 గ్రాముల గాంజా సీజ్ చేసినాం. తర్వాత ఈ షేక్ ఖలీముద్దీన్ దగ్గర 180 గ్రాముల గాంజా, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసినాం. ఈ షేక్ ఖలీముద్దీన్ అనే అతను ఈ అంగల్వార్ కృష్ణగౌడ్ దగ్గర గాంజా తీసుకొని మీడియేట్స్గా ఉంటాడు. అతను కృష్ణగౌడ్ అనే అతను వాళ్ళ ఏరియాలో అవతల గోల్డ్ గ్రామాలలో ఎక్కడ పండిస్తే అక్కడ తీసుకొచ్చి ఈయన సప్లై చేస్తుండ్రు. గత నెలలోనే ఈ కృష్ణగౌడ్ వాళ్ళ నాన్న శంకర్ గౌడ్ మీద అక్కడ హైదరాబాద్లో కేసు అయింది. అయినాక అక్కడ కేసు అయినాక ఈయన కొంత మిగిలించుకొని ఇటు అమ్మటం కోసం వీళ్ళతో కాంటాక్ట్లు పెట్టుకొని ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని. ఈ కృష్ణగౌడ్ దగ్గర 215 గ్రాముల గాంజా, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఈ నలుగురి దగ్గర మొత్తం కలిపితే 785 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. జనగాం జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆవుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పేద ప్రజలకు భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ధరలు తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరితో ధరలు తగ్గించడం లేదని మండిపడ్డారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. మోడీ గారికి అండగా నిలుస్తూ మెజార్టీ రాష్ట్రాలు పెట్రోల్పై, డీజిల్పై వ్యాట్ తగ్గించినప్పటికీ మన ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకునే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పటి వరకు కూడా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి ప్రజల యొక్క సంక్షేమాన్ని వదిలి ప్రజల యొక్క పోరాట మాత్రం ఈరోజు మద్యం, అదేవిధంగా భూ కబ్జాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ప్రజలను మత్తులో హీనమైన విధంగా ఈరోజు ఉన్నవి చాలవంటూ కొత్తగా వ్యాన్స్లకు టెండర్లు పిలిచి లక్షల కోట్లు తన్నుకుంటూ వాళ్ళ కమిషన్లు పెంచుకోవడంలో భాగంగానే ఈరోజు ఎక్కువ మొత్తంలో వ్యాన్స్పై ఉన్నటువంటి ఫోకస్ ప్రజలపై లేకపోవడం చాలా బాధాకరం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి ప్రజల యొక్క వారి యొక్క ఆలోచనను, వారి యొక్క పరిస్థితులను, వాళ్ళ అవసరాలను గుర్తించి ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారం తగ్గే విధంగా వెంటనే పన్ను తగ్గించాలని కోరుచు, అదేవిధంగా ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఎన్నిసార్లు నిర్ణయించుకున్నప్పటికీ కూడా దానిపై ఇలాంటి అభిప్రాయం తెలియకుండా తాను నియంత్రణ స్థానంలో ప్రజలను చాలా ఇబ్బందులకు గుర్తించడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలనా దక్షతలో ముందుకు నడవాలని దర్యాప్ల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మేము గౌరవ ఎంఆర్ఓ గారికి జగిత్యాల జిల్లాలో క్రిస్మస్ పండుగ వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడు బడుగు లాజరస్ కోరారు. ఇతర పండుగలకు గ్రామాల్లో కల్పించిన వాతావరణం క్రిస్మస్ పండుగకు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. చర్చిల దగ్గర వీధి లైట్లు, డ్రైనేజీ పనులు, రోడ్లు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన మన జగిత్యాల జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి పాస్టర్స్కు, జగిత్యాల జిల్లాలోని ప్రతి క్రైస్తవుడికి శుభములు తెలియజేస్తూ వి విష్ యూ హ్యాపీ క్రిస్టమస్. క్రిస్టమస్ దినాల్లో నవంబర్ 25 తారీఖు నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పండుగ సందర్భంగా దీన్ని నేపథ్యంలోనే ఈరోజు పండుగ రోజు జరగబోయే కార్యక్రమంలో ఎన్నో టెంట్లు కానీ, చైర్స్ కానీ, పరిశుద్ధత కానీ, తర్వాత నీటి వసతులు ఏర్పాటు చేసే విషయమై మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీసు, అలాగే గ్రామ పంచాయతీలు
ఈ పరిధిలో జరుగుతున్న ప్రతి చర్చి ముందు జరిగే కార్యక్రమాలకు కలెక్టర్ గారు అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసేటువంటి విషయమై ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మీరందరూ కూడా ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పాస్టర్స్, మండల అసోసియేషన్లు మీరు వెళ్ళి గ్రామ పంచాయతీ పరిధిలో సెక్రటరీని కానీ సర్పంచ్ గారిని కలిసి ఈ విషయం తెలియజేసి అక్కడ వారి యొక్క సేవలు వినియోగించుకోవాలని సందర్భంలో తెలియజేస్తూ మేము ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసాము. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి నేను అన్ని జీపీలకు గ్రామ పంచాయతీలకు నేను తెలియజేసి ఆదేశాలు జారీ చేస్తానని తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో సిమెంట్ పరిశ్రమ ఏర్పాట్ల వల్ల గ్రామాలు బాగుపడతాయని, మౌలిక వసతులు ఏర్పడతాయని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలించిందని పాలకుర్తి మండలము కాంగ్రెస్ పార్టీ గంగాధర్ రమేష్ అన్నారు. పాలకుర్తి ప్రెస్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అభివృద్ధి, ఉచిత వైద్యము, మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని యాజమానులు నమ్మబలికారని అన్నారు. ఇప్పుడు లక్షలాది రూపాయలు లాభాలు గడిస్తున్నా గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి, మౌలిక వసతులను కల్పించాలని కృషి చేయాలని కోరారు. యశోరం ఫ్యాక్టరీ, సిఎస్ఆర్ నిధులు, ఫ్యాక్టరీ పడ్డప్పుడు చుట్టుపక్కల గ్రామాలు ఫ్యాక్టరీ పడితే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతోని వందలాది ఎకరాల భూములు యశోరం ఫ్యాక్టరీ ఆ రోజులలో సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఇచ్చి తీసుకోవడం జరిగింది. దానిపై ఆ రోజుల్లో జనాలు సరే ఫ్యాక్టరీ పడితే మా భూములు పోయినా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు బాగుపడతారు అనే ఆలోచనతో ఆ భూములు ఇవ్వడం జరిగింది. అట్లా భూములు ఆక్రమించుకొని ఈరోజు కేశవరాం యాజమాన్యం మరియు మేనేజ్మెంట్ కలిసి సామాన్య ప్రజలకు చాలా తీవ్రంగా అన్యాయం చేస్తుంది. పొల్యూషన్ ఎంతో వచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో నష్టపోయినా కూడా కంపెనీ జీవో ప్రకారం ఫ్యాక్టరీ నిర్మించేటప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు మన స్కూళ్ళకు నిధుల నుండి స్కూళ్ళు కానీ సిసి రోడ్లు కానీ, రెండోది మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ గత కొన్ని ఏళ్ల కింద జరిపేటి. కానీ ఇప్పుడు ఒక 3-4 ఏళ్ల నుండి పూర్తిగా యాజమాన్యము మేనేజ్మెంట్ కలిసి కంపెనీ లాస్లో ఉన్నది అనుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ సిఎస్ఆర్ నిధులు అనేటి అసలు మొత్తానికే గ్రామాలకు ఖర్చు పెట్టడం అనేది పూర్తిగా ఎలాంటి రూపాయి కూడా గ్రామాలలో ఖర్చు పెట్టలేదు. కాబట్టి దీనిపై కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసేది ఏమంటే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరు జిల్లాకు సోముసుద్ సాయం, వరద బాధితులకు కిట్ల పంపిణీ. విశాఖలో కార్తీక మహాదీపోత్సవం, శ్రీవారి సేవలో పాల్గొన్న స్వరూపానందేంద్ర స్వామి. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్న అగ్రకులాలు, మమ్మల్ని దోచుకుంటున్నారంటూ దళితుల ఆవేదన. ప్రకాశం జిల్లాలో బురదతో నిండిన రోడ్లు పట్టించుకొని అధికారులు. గొల్లపూడిలో దారుణం, అపార్ట్మెంట్లో వృద్ధుడి హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.